టాలీవుడ్ బుల్లితెర నటి అనసూయ ఓ టీవీ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా తన ప్రస్థానం మొదలుపెట్టి ఎవరూ ఊహించని స్థాయిలో స్టార్గా ఎదిగారు. స్టార్ యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా ఆమె నట ప్రస్థానం సాగింది. బుల్లితెరపై యాంకర్గా జబర్దస్త్ ప్రోగ్రాంతో క్రేజ్ సంపాదించిన అనసూయ అదే స్టార్డంతో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో జడ్జ్గా వ్యవహరిస్తూ సినిమాల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ అనాథాశ్రమంలో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అంటూ పోస్ట్ చేశారు. ఆ వివరాలు చూద్దాం. అందం, అభినయంతో ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై అవకాశాలు పట్టేస్తున్న నటి అనసూయ ఈ ముద్దుగుమ్మ మే 15న తన పుట్టినరోజును డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంది. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచింది. హైదరాబాద్లోని ఓ అనాథ శరణాలయానికి తన భర్తతో కలిసి వెళ్లి అక్కడ చిన్నారులతో ఆడుతూ పాడుతూ వారితో డాన్స్ చేస్తూ అక్కడి పిల్లలతో ముచ్చటిస్తూ వారికి కావాల్సిన వస్తువులను అందించి వారికి మంచి భోజనాన్ని అందించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల అనసూయ ఆమె కట్టుకున్న కొత్త ఇంటిలోకి గృహప్రవేశం అవుతున్నట్లుగా 3 రోజుల కిందట కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ను అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ చూసిన వారంతా అనసూయలో ఈ కోణం కూడా ఉందా అంటూ తన పుట్టినరోజును ఇలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకొని ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ ఇటీవలే వచ్చిన పుష్ప 2 మూవీలో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె టీవీ ప్రోగ్రామ్స్లో జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. మా టీవీలో కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ 2 ప్రోగ్రామ్కి ఒక జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇంతేకాక మా టీవీలో పలు ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక అనసూయ సినిమా విషయానికి వస్తే ఆమె 2003లో వచ్చిన నాగ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్ వంటి చిత్రాల్లో మెప్పించారు. 2018లో వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయ మెప్పించింది. ఆ తర్వాత ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం యాత్ర, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్ వంటి సినిమాల్లో నటించారు. ఇక 2021లో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయిని అనే విలన్ క్యారెక్టర్లో నటించారు. ఆ పాత్రలో ఆమె నటన ప్రస్థానం మరో మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి భీష్మ, పర్వం, కిలాడి, వాంటెడ్, పండుగాడు, ఫ్లాష్ బ్యాక్, రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు, సింహ, రజాకర్, పుష్ప 2 వంటి చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నారు.